శ్రీమంత్రే నమః. ఈరోజు 42వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 41వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యోగ సన్యస్తకర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. 42వ శ్లోకం. తస్మాదజ్ఞాన సంభూతం హృస్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోతిష్ఠ భారత. తస్మాదజ్ఞాన సంభూతం అంటే కాబట్టి అజ్ఞానం వల్ల ఉద్భవించిన, హృస్థం హృదయంలో, జ్ఞానాసినాత్మనః జ్ఞానం అనే ఖడ్గంతో ఆత్మ యొక్క, చిత్వైనం ఛేదించి, సంశయం ఈ సందేహాన్ని, యోగాన్ని, ఆతిష్ఠోతిష్ఠ ఆచరించు లేచి, భారత అర్జున భరత వంశస్థుడు అని అర్థం. కాబట్టి ఓ అర్జున, అజ్ఞానం వల్ల నీ హృదయంలో పుట్టిన ఈ సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి యోగాన్ని ఆచరిస్తూ లేచి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. తస్మాదజ్ఞాన సంభూతం హృస్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోతిష్ఠ భారత. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ 4వ అధ్యాయः. 5వ అధ్యాయం రేపు చెప్పుకుందాం.